తలనొప్పి తగ్గిందా? నా పేరు సావిత్రి వెనకమూరు. నాకు తలనొప్పి తగ్గింది. అలా చెప్పాలా? చెప్పు చెప్పు, నువ్వే చెప్పు. నీ మాటలు వస్తుందా నా మాటలు కడి చేస్తా? చెప్పు చెప్పు. తలనొప్పి, చెవి నొప్పి, రొమ్ములో నొప్పి, ఇది సమస్య. 40 నిమిషాల టైం ఉంది. ఈ 40 నిమిషాల టైంలో వాక్యం అందిస్తాను. నాలుగవ ఆశ్రయపురము, 4వ ఆశ్రయపురము పేరు బేసేరు. బేసేరు అనగా దుర్గమని అర్థం. సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 10వ వాక్యంలో గమనిస్తే, యెహోవా నామము బలమైన దుర్గము, యెహోవా నామము బలమైన దుర్గము. మత్తయి ప్రభు యొక్క హృదయానుసారుడు. తన జీవితం అనేది ప్రభు కొరకు ఎంతో ఖర్చు చేశాడు. దేవుని కొరకు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. సాతాను ఆయన్ని శోధిస్తూ ఉంది. త్వరలో ఆ శ్రమలన్నీ విడుదల అవబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ శ్రమలు మేము మొత్తం విడుదల కలగబోతున్నాయి. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. బెంజమిన్ గురించి ప్రభు అయిన యెహోవా వాక్కు సెలవిస్తున్నదేమనగా, నీవు నమ్మకస్తుడు జాగ్రత్తగా ఉండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. బేసిర్ అనగా దుర్గము అని అర్థం. బేసిర్ అంటే దుర్గం. ఈ యొక్క సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వాక్యములో యెహోవా నామము బలమైన దుర్గం. యెహోవా నామము బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. దుర్గం అంటే ఏంటంటే కోట. దుర్గం అనగా శత్రు సైన్యముల నుంచి, శత్రు రాజుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగించే కోట దుర్గం అనేది. ఆశ్రయం అన్నట్టు, ప్రాణాన్ని కాపాడుకోవటానికి వాడుకునే ఒక ప్రత్యేకమైన స్థలం. ఆ దుర్గము మనందరికీ, రక్షింపబడిన మనందరికీ ఆ దుర్గము యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నారు. ఈ దుర్గము యేసుక్రీస్తు ప్రభుయే దుర్గము. అయితే దేవునికి స్తోత్రములు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. గమనించారా? యెహోవా నామము బలమైన దుర్గము, అందులోకి నీతిమంతుడు ప్రవేశిస్తాడు, క్షేమంగా ఉంటాడు. ప్రేమ లేక నిన్ను గురించి ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే, ప్రభుని యెహోవా నిన్ను గురించి మాట్లాడుతుంది. నీవు 10 మందిని ప్రభు సన్నిధికి నడిపించే వరాన్ని నీకు ఇస్తున్నాడు దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రేమ లేకున్నది మీ అందరి మధ్య మా దేవుని దగ్గరికి కొన్ని ఆత్మలను నడిపించడానికి బలాన్ని ఇస్తున్నాడు. ఆమె వెనుక చాలా మంది కనపడుతున్నారు విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము. కీర్తన 46 1 నుంచి 7వ వాక్యంలో గమనిస్తే, 1 నుంచి కీర్తన గ్రంథంలో 46 1 నుంచి 7వ వచనం. 46 1 నుంచి 7వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. త్వరలో బెంజమిన్కు ఉన్నటువంటి సమస్త సమస్యల నుంచి ఆయన విడుదల పొందనై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ఇరుకుల ఇబ్బందుల నుంచి విడుదల పొందునై ఉన్నాడని ప్రభు మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేలి ప్రభు యొక్క వాక్యాన్ని ఆయన కండిషన్గా వెంబడించవలసి ఉన్నది. కండిషన్ మీద ఉండాలి. కండిషన్ దేవుని వాక్యాన్ని ఎలా ఉందో అలాగా నడవటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రములు. అయితే దేవునికి స్తోత్రములు 46వ కీర్తనలో ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రములు. 7వ వాక్యం వరకు, సమయం తక్కువగా ఉంది. 7వ వాక్యం వరకు కంటిన్యూ అవుదాం. కావున భూమి మార్పు పొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషిస్తూ నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నవే. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి శలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు. జనములు ఘోషిస్తున్నవి, రాజ్యములు కదులుతున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నదే. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు యొక్క దేవుడు ఆశ్రయం. నీకు ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయిస్తే ఆశ్రయం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మన సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 10వ వాక్యంలో గమనిస్తే, సామెతల గ్రంథం, నేను వివరించుకోకుండా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే సమయము తక్కువగా ఉంది. అక్కడ గడియారంలో సమయం చూసేసరికి తక్కువ ఉన్నది. అందుకని నేను వాక్యాన్ని వివరించుకోకుండా వెళ్ళిపోతున్నాను. రెఫరెన్స్లు కొన్ని చెప్పాలని ఆశతో మీకు వివరించకుండా పోతున్నాను. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 24:10 వాక్యంలో ఏమంటున్నాడంటే, 24:10 వాక్యంలో చెప్పడింది కదా, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నువ్వు శాతగాని వాడు అవుతావు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు పిరికొడువు కాకూడదు, వాటిని ఎదుర్కొనాలి. దేవుని నామంలో శ్రమ వస్తుంది, ఎదుర్కో. కష్టాలు వస్తాయి, ఎదుర్కో. లేకపోతే శాతగాని వాడివే, మగోడివి కదా. లేకపోతే ఉమెన్ కాదు, నువ్వు స్త్రీవి కదా, ఉమాన్లే. స్త్రీకి తగిన తత్వం లేదా నీలో? శ్రమను ఎదుర్కోవటానికి ధైర్యం ఉండాలి. దేవుని పక్షంగా సాతాన్ని ఎదుర్కోవటానికి ఛాలెంజెస్ దయ్యాన్ని ఎదుర్కోనాలి. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే చేతగాని దానివి అవుతావు, చేతగాని వాడు అవుతావు. కష్టాలు వస్తే భయపడతావు. ఎందుకు భయపడకూడదు? భయపడితే అది నీ నెత్తి మీదకి, లేకపోతే నీకు గొంతుకి ఉరిలాగా వస్తుందే, ఉరి పడుతుంది. రాత్రి ఒక అమ్మని చూశాను. ఆ అయ్యగారు, మరి ఆయన బ్రదరో అయ్యగారో ఎవరో నాకు తెలియదు, పరిచయం లేదు, నేను పోలేదు ఆయన దగ్గరికి, నాకు అవసరం లేదు కూడా. నా దేవుడు నా దగ్గర ఉన్నాడు. గంటల తరబడి మోకాళ్ళ మీద ఉంటున్నాను. దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. నేను మీటింగుల్లోకి వెళ్తాను, మహాసభల్లోకి వెళతాను. దేవుడు మాట్లాడతాడు అనేకులతో, తెలుసు నాకు. నా దేవుడు నా దగ్గర ఉన్నాడు అని చెప్పింది అర్థమైందా? పడిపోయిన వాళ్ళకి స్వస్థత కాల. ఇక్కడ బుజ్జి ఉంది, మన పేరేంది, శోభ. అమ్మ, నీకు సంపూర్ణంగా స్వస్థత రాలేదు. నువ్వు చర్చిలో కొన్ని దినాలు ఉండడానికి ప్రయత్నించు. వాళ్ళు వండుకుంటారో ఏమవుతారో. ఆరోగ్యం ముఖ్యం. నిన్ను ప్రభు స్వస్థత చేయబోతున్నాడు అని చెప్పారు. వాళ్ళకి అర్థం కాల. పనులు అనుకుంటున్నారు. అక్కడికి పోతే టబ్బిల మీద పడే. అవునా? పడలా? అట్లా పడరాదు. రెండు రకాలుగా ఉంటుంది పడుడు అనేది. పడిపోవటం అనేది రెండు రకాలు. ఒక దేవుని ఆత్మ అగ్ని వచ్చి దహించి మనిషిని ఆత్మతో నింపినప్పుడు కూడా పడవచ్చు, చెప్పలేము. ఆ యొక్క మత్తులాగా వచ్చేస్తుంది, బలంగా ఉంటుంది. అగ్ని దహిస్తూ ఉన్నప్పుడు ఆ పవర్ తట్టుకోలేక పడిపోవచ్చు.
రెండవది దురాత్మ శక్తి మీద ఉన్నా కూడా ఆ శక్తి వలన కూడా ఈ పవర్ దైవాగ్ని దెబ్బ కొడితే దాని వలన కూడా పడిపోయి గిరిగిరి కొట్టుకుంటారు. అది వేరే, ఆ స్టెప్ వేరే. దేవుని ఆత్మ వచ్చినప్పుడు జరిగే సన్నివేశం వేరే. నేనేమి పూర్తిగా పోయిందని చెప్పలేదు, సాక్ష్యం తీసుకున్నాను అంతవరకే. దానికి కొన్ని పద్ధతులు మన ఉంటాయి, దేవుని యొక్క పద్ధతులు, ఆరాధన పద్ధతులు. సాతాను నేను మీ మీద దెబ్బేస్తాడు. వాటిని ఎదుర్కోవటానికి దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు కదా. పేద మందిరం ఉంది. ఈ సేవ విస్తరించబోతుంది. కనుసూపులు వస్తాయి కొందరికి, కొందరికి కాళ్ళు నడవటం వస్తాయి, కొందరికి నడుము నొప్పులు పోతాయి. మరి చాలా అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. నా జీవితకాలంలో నేను బ్రతికుండగానే జరుగుతాయి. ఎక్కడో సంఘం ఈ చర్చి బట్టక మరి ఏం చేయబోతున్నానో ఆ టయానికి తెలియదు నాకు. జనం పెరిగినప్పుడు చెప్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేలు ప్రభు మాట్లాడుతున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు అండి. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు మాట్లాడతాడా? ఈ అమ్మకి ప్రవచన వరం వచ్చింది, దేవుడు మాట్లాడాడు. అమ్మకు ఆ ప్రవచనం చెప్పే విధానం రీతు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. తెలిసిపోతే అయిపోయినట్టే, ప్రవచనం చెప్పగలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రవచనం జరిగించేటప్పుడు తెల్లని వస్త్రములు ధరించమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్యాంటు షర్టు తెల్లటి అంగీ ధరించమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం 24 సామెతల గ్రంథము 10వ వచనము ఏమన్నా రాయబడింది. 24:10 వాక్యములో దేవుని మాట రాయబడింది కదా. శ్రమ దినమున నీవు కృంగినీడలా నువ్వు శాతగాని వాడు అవుతావు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వాక్యం నుంచి 21వ వాక్యం వరకు, 17 నుంచి 17 యోబు గ్రంథము 5వ అధ్యాయము. నేను వివరించడం లేదని చెప్పాను కదా, వివరించకుండా వెళ్ళిపోతున్నా. వివరించకపోతే ఎవరికి అర్థమవుతుందండి? నేను చెప్పి అర్థమవుతాయి, ఇప్పటి నుంచి చెప్పేవి బాగా అర్థమవుతాయి. వాక్యాలు కావు, దేవుడు మాట్లాడే సన్నివేశాలు అన్నీ అర్థమవుతాయి. ఏమేమి చెబుతున్నాడు, ఎవరి గురించి ఏం చెప్తున్నాడు, అవన్నీ అర్థమవుతాయి. నువ్వు ఎక్కడ ఏం చేస్తుంది కూడా దేవుడు తెలియజేసినప్పుడు చెబుతా. అప్పుడు దాకా నేను చెప్పలేను, నాకు తెలీదు. దేవునికి స్తోత్రములు. ఈ 5వ అధ్యాయంలో 17 నుంచి 21వ వచనంలో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఎవరు నిన్ను గద్దిస్తారు అంటే దేవుడు పక్షంగా ఉన్న దైవజనుడు నిన్ను గద్దించగా నీవు వెనుక తీయకము, ఆ శిక్షను పొందు. చాలామందికి నా కుమారుడు వచ్చి ప్రభు పరిచయం చేయాలి అన్నట్టుగా ప్రార్థనలు చేశారు. అది నెరవేర్పులోకి వస్తుంది. నేనేం చేసానంటే అక్కడ ఇంకొక పాయింట్ ఉంది, వీళ్ళు సేవ చేస్తే వీళ్ళు బ్రతకెట్లా అని కింద పాయింట్ కట్ చేసి పడేసి దేవుని దగ్గర కట్ చేసి. ఎందుకంటే వాళ్ళు లక్షల కొల్ల జీతం పొందుతారు, మీరు ఇవ్వలేరుగా లక్షల కొల్ల జీతం. ఈ కొద్ది సంఘం పెరిగింది, పెద్ద బంగళాలు వచ్చినాయి, దేవుడు హిందువులను మార్చాడు, ధనవంతులు ధనం ఇవ్వగలుగుతున్నారు, విస్తారంగా ఆస్తులు వస్తున్నాయి. ఎప్పుడు నేనే పంపిస్తా సేవకి, నేను పైకి పోయినా పంపిస్తా, నేను దేవుని దగ్గరికి పోయినా వాళ్ళిద్దరిని పంపిస్తా సేవకి. అక్కడి నుంచి కాదు, జాబ్ మానేసి పంపిస్తా, జాబ్ రిజైన్ కొట్టేపించి దేవుడు పోషిస్తానని వారికి వాగ్దానము చేసిన రోజున పిల్లగాడికి చేయాలి, నాకు కాదు, వారితో మాట్లాడాలి. మాట్లాడిన రోజున నేను నీకు జాబుకు బదులుగా, ఉద్యోగానికి బదులుగా, వచ్చే జీతానికి బదులుగా దానికి ప్రతిగా 2 రెట్లు ఇవ్వగలను నేను మీ పోషణ కొరకు అన్న రోజున నేనే పంపిస్తా. భూమి మీద ఉన్నా సరే, పైన ఉన్నా సరే పంపిస్తా. పైన మీకు తెలియదు కొన్ని మర్మాలు, పైనుంటే ఎట్లా పంపిస్తావు? దేవుని దగ్గరికి పోయిన తర్వాత అవును పంపిస్తా, నేను వచ్చి చెబుతాను అంతే. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తా. రావచ్చు పర్మిషన్ తీసుకొని నా ఇంటి దగ్గర పిల్లల దగ్గర పోయిస్తానని.
దర్శనంలోనో కళల్లోనే వచ్చి ప్రవచనాత్మకంగానే వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతాం. పోయి ఉంటే భూమి మీదనే ఇట్లానే ఉంటే సంఘ సేవ అభివృద్ధి అయినప్పుడు వారికి కావాల్సిన సొత్తు సొమ్ము దేవుడు సప్లై చేయగలిగిన రోజున వారు విశ్వాసము బలపడినప్పుడు వారే దానికి రిజైన్ కొట్టి అడ్డే వస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక పెద్ద ఇల్లుని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా పెద్దగా ఉంది ఆ ఇల్లు. మరి ఈ యొక్క బాన్సువాడ ప్రాంతంలోనేనండి. నేను తీశాను, డైరీని మూసేసాను. మళ్ళా అది ఏ డేటుని చెప్పాడు అనేది నేను చెప్పే వాటిలో ఏది జరగకపోయినా నా నుంచి దేవుడు మీతో మాట్లాడలేదు. నా నుంచి దేవుడు మాట్లాడలేదు. ఎవరో మాట్లాడారు వేరే వాళ్ళు, అందుకని అవి జరగలేదు. దేవుడే కనుక వీటిని నాతో మాట్లాడుతుంటే ఇవి జరుగుతాయి, ఇవి చెప్పబడి అన్నీ జరుగుతాయి. మీకు కావాలంటే నా డైరీలన్నీ పరిశీలించుకోవచ్చు. మీకు సమయం దొరికినప్పుడు వస్తే నా డైరీ ఇస్తా. నా డైరీలో ఏ డేట్ని ఏమి రాయబడిందో వాటిని మీరు చదివి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఎన్నో డైరీలు ఉన్నాయి నేను రాసిన డైరీలో. దర్శనాలు కొన్ని అర్థం కాని వాతావరణం ఉంది. పాట పాడండి, దేవునికి స్తోత్రములు. పాట పాడండి, దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్తకు ముందు నడవద్దు, నువ్వు ప్రభు మాట్లాడుతున్నారు. వెనుకవో జే ఎవరితో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ నేమ్. జడ్ ఎందుకో నన్ను ఎంతగా దేవుడు మాట్లాడిన టైం చెప్తాను. 19/6/2022 నా ప్రభు నాతో మాట్లాడాడు. 19/6/2022 నా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జీసస్ నేమ్. కనుపైన మంచిని
నిన్ను గురించి ప్రభు సెలవించింది ఏమనగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నిన్ను సాతాను శోధించబోతున్నది. దాన్ని ఎదుర్కొనడానికి గాను నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టి ధైర్యాన్ని ఎదురించుము. వాడు పారిపోతాడు. నీ మీద బలమైన 2 రకాల శోధనలు రాబోతున్నాయి. 2 రకాల శోధనలు. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. జీసస్ నేమ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ ఆమేన్. పాడండి పాడవాడండి. సంధ్య నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. చెన్నాపూర్ సంధ్య, భయంకరమైన ఇరుకులో ఉన్నావు. నిన్న ఇరుకు నుంచి దేవుడు విడిపించడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా యేసుస్ నేమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పాడండి. ప్రభు యొక్క పావురం అనేది సంగమంతో రేవు అనే గుర్తుంది. పావురం ప్రభు యొక్క పావురం. పరిశుద్ధాత్మ అనేది రేవు అనే గుర్తుంది. పరిశుద్ధాత్మ పావురం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చర్చి నందు సంచారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక కూర్చోనండి. వాక్య విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని తెలియజేసిన తర్వాత వాక్యం ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక మంచి ఇల్లుని ప్రభు దయచేయనై ఉన్నాడు. అది త్వరలో సంభవించదై ఉంది. అది నాకు కాదు, నా మనవడికి దయచేయను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అదే నాకు అవసరం లేదు. దేవుడు చెబుతున్నాడు, నాకు అవసరం లేదు. నాకున్న ఇరుకు చాలు. కానీ దేవుడు వాళ్ళకే ఇవ్వబోతున్నాడు. చెప్తాను, దాన్ని నెరవేర్పు కొరకు ఎదురు చూడండి, ప్రార్థన చేయండి. నేనేమేమి చెబుతున్నానో దేవుని దగ్గర నుంచి విని, ప్రభు దగ్గర నుంచి ఏమేమి వింటున్నానో, ఏమేమి చెబుతున్నానో అవన్నీ నెరవేర్పు కొరకు ప్రార్థన చేయండి అంటున్నాను. నెరవేర్పు ఆయన చెప్పే కండిషన్లో ఉండాలా. అవి నెరవేరటం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క యోబు గ్రంథం 5వ అధ్యాయంలో 17 నుంచి 21 వచనములో చదువుకున్నప్పుడు తొందరగా చదవని చాలా వచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుంచి 3వ వాక్యము. యెషయా గ్రంథము ఎక్కడ చదువుతున్నావు? తొందరగా 5:17 నుంచి 21 వరకు. దేవుడు గద్దించు మనుషుడు ధనుడు, సర్వశక్తుడుగు శ్రమకాలమున మరణము నుండి యుద్ధమున నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీకు నిబంధన చేసుకొని ఉండుము. అడవి మృగము నీతో సమ్మతిగా నుండుము. అయిపోయిందా? 22
యెషయా గ్రంథం 43:1-3 యెషయా గ్రంథము 43:1-3. స్తోత్రములు. యెషయా గ్రంథం 43:1-3. తర్వాత 57 యెషయా గ్రంథము 20 57:20. బెసెరో అనగా దుర్గము. ఆ దుర్గములో నీవు దాక్కున్నది. నీ సొంత ఆలోచనలు నువ్వు ఆధారము చేసుకునవద్దు. సొంత ఆలోచనలు దేవుని వాక్యాన్ని నీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దు. దేవుని వాక్యానికి లోబడటానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యెషయా గ్రంథం 57:20 భక్తులు భక్తిహీనులు కదలుతున్న సముద్రం వంటి వారు, అది నెమ్మళింప నేరలో దాని జలములో బురదను మైలను పైకి వేయను అని రాయబడింది. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు. వారిని చూసి బాధపడకూడదు, కంగారు పడకూడదు. భక్తిహీనులు ఉంటారు దేశం మీద. వాళ్ళని చూసి నువ్వెందుకు కప్పు తిట్టావు? వారు కదులుతున్న సముద్రం వంటి వారు. సముద్రం ఒక చోట నిలకడగా ఉండదు, స్థిరంగా ఉండదు. సముద్రం అది కదులుతూనే ఉంటుంది. భక్తిహీనులు అలాంటి వారు. భక్తులు అలా లేరు. భక్తులు స్థిరమైన వారు. ప్రైజ్ లార్డ్. భక్తులు స్థిరమైన వారు, కదలరు, నిదానంగా నెమ్మదిగా హాయిగా ఉంటారు. ఇది దేవుని వాక్యం బోధిస్తున్న విషయం. 1 Peter 4:12 రాయబడింది కదా. నేను వివరించట్లేదు అన్నాను, ఉపమానాలు చెప్పట్లేదు. వీటికి టైం తక్కువ ఉంది. ఆ టైం తక్కువ ఉంది కనుక నీకు ఎలాంటి ఉపమానాన్ని ఇవ్వట్లేదు నేను. 1 Peter 4:12 నీ ముందుకు తెస్తున్నాను. ప్రియులారా మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో వింత సంభవిస్తుందని భావించకండి. మహాశ్రమలను అనుభవించక తప్పదు. అయితే నిర్గమాకాండము 4:12 ఏమంటుందంటే, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. నువ్వేం పలకాలి, దాన్ని నీకు బోధ చేస్తాను. నువ్వేం చెప్పాలి, నువ్వు నిలబడి నేను చెప్తా అంటున్నాడు ఆయన. నేను చెప్తే కదా నువ్వు నిలబడి కదా ముందు. ప్రైజ్ లార్డ్. నిలబడటానికే భయపడతారు వీళ్ళు. వాక్యం మాట్లాడటానికి స్టేజ్ మీద నిలబడటానికి భయపడతారు. సాక్ష్యం చెప్పడానికి భయపడతారు. సాక్ష్యం చెప్పమంటే సన్నం చెప్పింది దీనిలో స్వరం సరిగా వినపట్టలేదు. ఆ యొక్క వీడియో చేస్తూ సాక్ష్యం చెప్పేటప్పుడు దేవునికి స్తోత్రం. ఇంకో మాట చూద్దాం. ఈ నిర్గమాకాండము 1:12 కదా. నిర్గమాకాండము 1:12 కూడా చూద్దాం. దేవునికి స్తోత్రములు. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలని కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడని. నీకెన్ని శ్రమలు వస్తాయో ఆ శ్రమలను బట్టి నీవు అభివృద్ధి చెందుతావు. అర్థం కదా? ఆ శ్రమలన్నిటిని సహించు, ఓర్చుకో. నిన్ను దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. ఆ విషయాలు తెలియవు చాలా మంది.
నీకు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో బట్టి నిన్ను దేవుడు విస్తరింపజేయనై ఉన్నాడు. జనవృత్యే కాదు, ఆర్థికంగా కాదు, అన్ని రీతులు నిన్ను వృద్ధిపరుస్తూ ఉన్నాడు. అది మాత్రం నేర్చుకో. ఈ నిర్గమాకాండంలో 3వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం చదివి ముగించేద్దాం. 3వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోయను తన మామ మందను మేపుస్తూ ఆ మందను అరణ్యం అవతలకు తొలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేది అనుకునేను. చూసుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదాల నుంచి చెప్పులిడు, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ ప్రదేశమనెను. నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశమనెను. కనుక దేవునికి స్తోత్రములు. దేవుడు శ్రమల నుంచి విడిపిస్తాడు, కష్టాల నుంచి విడిపిస్తాడు. మనము ఆయనకు విధేయులమైతే ఆ పని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని ముగించుకుందాం. టైం 7 నిమిషాలు ఉంది. మీకు స్వస్థత ప్రాంతంలో చేస్తాను నేను. దేవుని కార్యాలు చూస్తారు. ఇప్పుడు ఇవాళ వాక్యంలో చదువుకుందాం. ఏంటి? అతిక్రమములను దాచిపెట్టువాడు. ఏ కీర్తనది? 32 మొదటి మాట. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. తప్పులను కప్పుకోవద్దు అంటే జనమందరి మధ్య చెప్పుకొని హేళన అవమానం పాలవ్వాలని నేను చెప్పట్లేదు. అతిక్రమములను దేవుని ఎదుట కప్పుకోవద్దు. దేవుడు చూస్తుండగా వాటిని కప్పుకోవద్దు. కప్పెడితే వర్ధిల్లవు. వాటిని క్షమించమని ప్రభువుని అడిగి అప్పుడు వాటిని విడిచిపెట్టి నడుచుకొనవలనని వాక్యం బోధిస్తుంది. అయితే మనలో కొందరికి ఏముందో చెప్పినా కులపిచ్చి బాగా ఉంది. కులపిచ్చి నేను చెప్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఈ దినం అర్థం కాకపోవచ్చు. పరలోకంలో కులము లేదు. ఒకవేళ చనిపోయి ఇక్కడ నుంచి దెబోరా వెళ్ళింది కదా అక్కడికే, నా కులం నుంచి రక్షించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూపెట్టండి అంటే, మీ కులపోళ్ళు ఇక్కడ లేరు, భూలోకంలో ఉన్నారు అడగబో అంటాడు. లేదా నరకంలో ఉన్నారు అక్కడికి పో అంటాడు. అక్కడ దేవదూతం. అందుకని లెక్క ప్రకారంగా ఆ కుల పిచ్చిలో ఆమెను నేను పెంచలేదు. వాళ్ళు వాస్తవంగా పద్మశాలీలు, వాస్తవంగా భూలోకరీత్యా అయిన మన ఎస్సీలలోకి వచ్చి నీళ్లు తాగుద్ది, అన్నం తింటుంది, అన్నీ మామూలే. అది నేను ప్రాక్టీస్ చేయించాను. ఇది లేదమ్మా దేవుని దగ్గర. ఆమెకు చెప్తే ఆమె అలాగ అలవాటు అయిపోయింది. రక్షణలోకి రావాలి, వాళ్ళు పరలోకంలోకి వెళ్ళాలంటే ఈ బైబిల్లో ఉన్న మార్గాలన్నీ పద్ధతులన్నీ నేర్చుకోవాలి. కొందరికి కులపిచ్చి ఎక్కువ ఉంది. దానివల్ల ఏ లాభం లేదు. కులాన్ని హెచ్చించుకొని సిగ్గుపరుచుకోవడం, హీనపరుచుకోవడం మంచి పద్ధతి కాదు. దేవుణ్ణి ఆరాధించు. కులం లేదు, మతం లేదు, అవి రెండు మనుషులు ఏర్పాట్లు చేసుకున్నవే. అందుకని నేను ఒక పాట రాసే ఒక దినాన ఒక ఆయన పాడతాడు, కానీ నాకు శరణాలు గుర్తులేవు. ఒకటే శరణం, మొదటి శరణం, అది కూడా చివర జ్ఞాపకం రాట్లా. ఏ కులం అని వివరం అడిగితే ఏమని చెప్పదు. నీకు వస్తుందా? శరణం కలుపు కదా, వస్తుందా? ఏ కులం అని వివరం అడిగితే ఏమని చెప్పదు. వేమా లేకపోతే ఇంకేదన్నా ఉందో తర్వాత నాకు జ్ఞాపకం రావట్లేదు. కానీ నేను పట్టుకున్నాను, ఆ నుడుగును పట్టుకొని నేను ఒకటి రాశా. కులమే మిసేసిందిరో అన్నా, మతమే మిసెప్పిందిరో కన్నా,
కులమన్నవాడు కుళ్ళిపోతాడు, మతమన్నవాడు మురిగిపోతాడు. యేసు మతఖండన చేశాడన్నా. మతమన్నవాడు మురిగిపోతాడు. ఏసేమన్నాడు, రాగం గుర్తుందా? యేసు కులఖండన చేశాడన్నా. కులమన్నవాడు కుళ్ళిపోతాడు. కులమనగా కుచ్చతాలు, మతమనగా మొత్తం. కుల కుచ్చుతాలు నిన్ను రక్షించవు, మతపు మత్తు నిన్ను రక్షించదు. ఏసే నిన్ను రక్షించును, నమ్ముకొనుము ఓరన్నా. నరకమును తప్పించును, నమ్ముకొను. హల్లెలూయా. నా భావం అర్థమైందండి. అది కవిత్వము. ఇప్పుడు నేను రాసింది పాటే కానీ దానికి రాగం కాబట్టి పాడవచ్చు. ఏ కులమ్మని వేపరమ్మని గీతే ఏమని చెప్పును ఏమా ఒకటి భాష. ఏదో కవి రాశాడు, నాకు రాదు, పాడటం రాదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. నా క్రమాన దివ్య గుణములు దేవుడే చూచుండును. దినక్రమాన దివ్య గుణములు దేవుడే చూచుండును. మనోవిచారము కూడదు నీకు, ఎన్నో అద్భుతములు నీ సేత యేసును స్వయముగా చేయించు. సున్నా చోటదు వ్యతిరేకములకు చూసుకొనుము నా శక్తి ప్రభావము. మనోవిచారము కూడదు నీకు, మహిమతలం కూడదు నీకు, మహిమతలం. నీ సేద మంచి పనులెన్నో నేను చేయించుచున్నాను. నీ సేద మంచి పనులెన్నో, నీ సేద మంచి పనులెన్నో నేను చేయించుచున్నాను. ఈ దేశము నీకేమియు తెలియదు, ఇప్పుడే కంతులు వేయగలవు. మనోవిచారము కూడదు నీకు, మనోవిచారము కూడదు నీకు, మహిమతలం పనులు జరుగుటలేదని అనుకొనరాదు అనరాదు. పనులు జరుగుటలేదని అనవద్దు అనుకొనరాదు. మనమేందరము నందరము నా పనిలో నందగా ఫలమేందున్నదు. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. బహిరంగముగా ఫలితములు కనపడకున్నవని అనవద్దు. బహిరంగముగా ఫలితములు కనపడకున్నవని అనవద్దు. బహుగా అంతరంగమునందని ఫలములు నాకు కనబడుతున్నవి. నో విచారము కూడదు నీకు,
మహిమ తలంపులే కావలెను. ఇన్ని ప్రార్థనలు చేసిన వారందరూ ఏమియు మారరుగా. నిన్నుడవై ఉండగము నీది క్రీస్తుని నేరముగానే కాదు. మనోవిచారము ఓ మండపాన్ని కిరాయి తీసుకొని ఆరాధన నడుపుతున్నాను. పిచ్చివాండ్రు కొంతమందిని స్వస్థత కొరకు బంధించి ఉంచినాడు. విస్తారమైన జనం హాజరైనారు, తిరిగి వెళ్ళుస్తున్నారు. సింగను నేను విస్తారంగా ప్రార్థన చేస్తుండెను. ఎవరో వచ్చి ఇంటికి ఆహ్వానించిరి. వారింటి వద్ద చిన్నపిల్లకు దయ్యం పట్టింది. సింగ్ వెళ్ళి నీళ్లు చల్లగా స్వస్థత జరిగింది. సింగునైన పిల్లను ఎత్తుకున్నాడు. ఒకటి ఇది అర్థమైందా? ఏమర్థమైంది ఇందులో? ఈ మందిరం పట్టక, ఈ మందిరంలో జనం చాలక ఒక పెద్ద మండపాన్ని కిరాయి తీసుకొని నడపవలసి ఉన్నదని చెప్పబడుతుంది. అర్థమైందా? ఈ సంఘం పట్టదు, మందిరం పట్టదు. మన గొలుసు ప్రార్థనలో జనం వస్తే నిండిపోయారట, ఇటు నిండలేదు. కానీ పట్టనప్పుడు 3 ఆరాధనలు 2 ఆరాధనలు నడుస్తాయి. ఇది 2013 ప్రవచనం. తర్వాత పొలంలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. నా పొలంలో అనేకులు టీములు వస్తున్నారన్నట్టు. ఒక టీము పెద్ద విమానాన్ని తీసుకొని వచ్చింది. అంటే విమానం అనగా ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. ఒక టీము పెద్ద విమానం తీసుకుని వచ్చుతున్నది, చాలా పెద్ద విమానము. ఈ టీము వెంట నడుస్తున్నది. దెబోరా ఆమె కోడలు పొలము ఆ చివరకు వెళ్ళిరి. పొలము నిండా జనం, హైందవులు మారినారు. బాన్సువాడలో హైందవులు మారబోతున్నారు ఈ చర్చి ద్వారాగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది 2013 ప్రవచనం. నా హయాంలో జరుగుద్దా, నా తర్వాత ఇక్కడ స్టేజీ మీద నిలబడే వాళ్ళ హయాంలో జరుగుద్దో నాకు తెలియదు. 2013లో ప్రవచనం అది. ఈ డైరీ 2013 డైరీలన్నీ ఒక్కొక్కటి తిరగేస్తున్నాం. పొలము నిండా జనం, హైందవులు మారినారు. వీరంతా మార్చి వేసు వస్తున్నారు. మార్చి అంటే మార్చింగ్ చేస్తూ వస్తున్నారు దేవుని వైపు. దేవునికి స్తోత్రములు. ఈ డైరీలో ప్రవచనాలు లేవిగా 2 ఉన్నాయి మనకు ఉపయోగపడాయి, సంఘానికి ఉపయోగపడాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సావిత్రి నిలబడు. నువ్వే, నీతో ప్రభు మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యెహోవా మాట్లాడబోతున్నాడు. నిలబడలేదా అమ్మ? ఈ అమ్మ నేను దర్శనంలో చూశాను. మన సుందరమ్మ సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు దర్శనము మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, మన ఒక స్త్రీకి శక్తి పట్టింది. ఆ స్త్రీ ఈ స్త్రీయే. వాళ్ళ అమ్మ చెబుతుంటే నాకు ప్రవచనము షూటీ అయింది. షూటీ అంటే మొన్న నాకు మాట్లాడింది ఇదే కదా. మరి ఈ అమ్మ ఏడ్చుకుంటూ మాట్లాడుతుందని నేను అటు బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు వచ్చేసింది. అది మన 6వ డేట్న 4వ నెలలో 2024న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక శక్తి చర్చికి పట్టిన స్త్రీ వచ్చింది. దేవునికి స్తోత్రములు. రంగు ఇదే రంగు, ముఖము అదే ముఖము. మన ప్రాబ్లం ఉంది. అయితే దేవునికి ఆ ప్రాబ్లమ్ను దేవుడు తీసివేయబోతున్నాడు. నీ యొక్క ప్రాబ్లమ్ను దేవుడు తీసివేయబోతున్నాడు త్వరలో.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యెహోవా మాట్లాడబోతున్నాడు నీతో. నీకున్న ఏ సమస్య ఉందో ఆ సమస్యను దేవుడు తొలగించబోతున్నాడు. మనిషిని చూపెట్టాను నేను. ప్రైజ్ ద లార్డ్. 6వ తారీఖున దేవుడు మాట్లాడాడు నీ గురించి. నాకు ఊరు తెలియదు, ఏ ఊరు నుంచి మాట్లాడబడింది తెలియదు, కానీ డైరీలో రాసి ఉంది విజన్ అనేది. దేవుడు ప్రవచించినది రాసి ఉంది. నిన్ను దేవుడు మొట్టి బాధ్య అయిపోతున్నాడు. నమ్ము అంతే. దేవునికి స్తోత్రములు. నీకు ఏ సమస్య ఉందో నాకు తెలియదు, కానీ ఆ సమస్య నుంచి విడుదల చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ మధ్యన ప్రభు ఆత్మ సంచారం అవుతుంది. సంచారం అంటే మూవ్ అవుతుంది. ప్రభు ఆత్మ మీ మధ్య మూవింగ్ అవుతుంది. మూవింగ్ దేవుని ఆత్మ మూవ్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున ఒకరిని పేరు పెట్టి పిలవబోతున్నాడు దేవుడు. పేరు పెట్టి పిలవబోతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతించండి, ప్రభువును స్తుతించండి. ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాట స్తుతి పాట. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్
ఈ అల్లాడి ప్రసంగిని ప్రవక్తగా స్థిరపరుస్తున్నాను. ఈమె పలుకు ప్రతి మాట స్థిరపరచబడుతుంది. ఈమె శపిస్తే శాపం వస్తుంది, దీవిస్తే దీవింపబడతా. ఈమె దైవుడు యెహోవా ప్రవచన వరాన్ని ఎదుస్తున్నాడు. దిగు అగ్ని దిగుము, ప్రవచన వరము. తండ్రి మీకు వందనాలు, 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 తండ్రి మీకు వందనాలు. ప్రవచన వరం మనకు ఇవ్వబడింది. ఆ ప్రవచన వరమును ఆయన మాట్లాడినప్పుడు ఆమెకు గ్రహించే జ్ఞాన వరాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రవచనం ఎలా చెప్పాలో తెలుసుకుంటూ చెప్పండి. ఆ జ్ఞానాన్ని మైండ్ ఓపెన్ చేయండి. ప్రవశించుట. నువ్వు ఎవరి గురించి ప్రవశిస్తావో వాళ్ళ జీవితంలో నెరవేరుతాయి. నువ్వు ఎవరి గురించి దేవుని వాక్కు పొంది చెప్తావో వాళ్ళ గురించి ఏమి చెప్తావో జరుగుతుంది. దైవాన్ని దిగుతుంది నీపై. దేవుని నేను దర్శిస్తున్నాడు. ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ నీ పైకి వస్తున్నాడు. Holy Spirit prophesies. Prophecy has been given to you guys. Amen. Amen. Jesus. Amen. Amen. కూర్చోపో. దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడండి. మరొక పాట పాడండి. నిన్నే కొడుకునయ్యా
We